వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి నుంచి దాదాపు 11 వచనాల వరకు కూడా మనం చదువుకుందాం. 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదు అని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూముల పొట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక అద్భుతాన్ని కానా అనే ఊరిలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. లేక సూచక క్రియ అని కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ సాయంకాలపు వేళ ఈ వాక్య భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనం పట్టుకొని హృదయంలో నింపుకొని మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు సాగాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా భక్తుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను తన దైనందినటువంటి జీవితంలో ప్రభువు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను, ప్రభువుతో నడిచిన యోహాను అయితే తనదైన శైలిలో ఈ సువార్తను ప్రభువు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వాడై ప్రభు యొక్క సంగతులను రచించినట్లుగా మనం చూస్తున్నాం. సువార్తలు 4గా మనం చెప్పుకుంటూ ఉంటాం. మత్తయి, మార్కు, లూకా. వీటికి ఈ సువార్తలన్నిటికీ మనం గమనిస్తే యోహాను కూడా ఈ సువార్తను మనం చూస్తే ప్రభువును గూర్చినటువంటి సంగతులే ఈ సువార్తల్లో వ్రాసి ఉంచారు అన్న సంగతులు మనం అందరం ఎరిగిన వారమే. కానీ భక్తుడైన యోహాను ఒక ప్రత్యేకంగా ప్రభువును గూర్చినటువంటి సంగతిని మొట్టమొదటి అధ్యాయంలో
మొదటి వచనంలో చెప్పడం ప్రారంభించాడు. ఏమని చెప్పాడు అంటే, ఆయన ఏమై ఉన్నాడో చెప్పాడు. ఏమై ఉన్నాడు అని చెప్పాడంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటూ ప్రభువైన యేసుక్రీస్తుల వారి గూర్చి పరిచయం చేస్తున్నాడు 14వ వచనంలో. ఎలాగూ అంటే ఆ వాక్కు అన్నాడు. ఏమన్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని మాట మనం చూస్తున్నాం. ప్రభువును గూర్చి నేటి దినాల్లో కావచ్చు, మొదటి శతాబ్దంలో ఉన్నవారు కావచ్చు, ప్రభువును గూర్చినటువంటి సంగతులు సంపూర్ణంగా ఎరిగి ఉండాలన్న ఉద్దేశంతో, తెలుసుకోవాలని ఉద్దేశంతో ఇక భక్తుడైన యోహాను సంగతులను పొందుపరిచారు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వస్తారని, ఆయన లోకంలో జన్మించి అనేకులకు ఆయన ఏమైనాడట? రక్షణ, లేక అక్కడ ఏమన్నాడు? వెలుగు అన్నాడు. వాక్యమైన దేవుడు 2వ వచనం మనం చదివితే యోహాను సువార్తలో 2వ వచనం 1వ అధ్యాయం, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 3వ వచనం, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. 4వ వచనం కూడా, ఆయనలో ఏముంది? జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఇక్కడ వాక్కు అంటాడు, జీవము అనే మాట కూడా వాడతాడు. అలాగే వెలుగు అనే మాట కూడా భక్తుడైన యోహాను వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భక్తుడైన యోహాను ఈ సువార్తలోనే 14వ అధ్యాయంలో సంపూర్ణంగా ప్రభువును ఎలా కలిగి ఉండాలి, ప్రభువు దగ్గరికి ఎలా చేరుతాము అన్న సత్యాన్ని 14వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును వెళ్ళలేరు, లేక రారు అన్నాడు. సత్యమైనటువంటి ప్రభు, వెలుగైనటువంటి ప్రభు, లేక మార్గమైనటువంటి ప్రభు, జీవమైనటువంటి ప్రభువును గుర్తెరిగిన వాడుగా భక్తుడైన యోహాను మనం చూస్తున్నాం. అలాంటి యోహాను ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి ఎన్నో సంగతులు యోహాను సువార్తలో పొందుపరిచారు. అద్భుతంగా ఆ మాటలు మనకు కనబడతాయి. ఈ సువార్త ఒకటే కాకుండా 3 పత్రికలు, అలాగే ప్రకటన గ్రంథం కూడా భక్తుడైన యోహాను రచించినట్లుగా మనం చూస్తాం. 3 పత్రికలు, అలాగే ప్రకటన గ్రంథం. భక్తుడైన యోహాను ప్రవచన వాక్కులు రచించాడు. ఒక విధంగా ప్రవక్తగా మనకు కనబడతాడు, ప్రవచనకారుడిగా మనకు కనబడతాడు. పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ప్రభువు అతనికి ప్రత్యక్షమై అతడు పరవశమైనప్పుడు అతనికి తెలియజేసినటువంటి మాటలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఆ 7 సంఘాలకు రాబోయే సంగతులను గురించినటువంటి సంగతులను, ఆ వివరాలన్నింటినీ కూడా ప్రకటన గ్రంథంలో పొందుపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. ఏది ఏమైనా అద్భుతంగా దేవుని గురించినటువంటి సంగతులు పొందుపరచుట్లో భక్తుడైన యోహాను ఒక విధంగా కొత్త కొత్త సంగతులను ఇందులో పొందుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మత్తయి, మార్కు, లూకా వారు రాసినట్లుగా కాకుండా ఒక భిన్నమైనటువంటి కోణంలో ప్రభువును గూర్చి తెలియజేసినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. అలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ మనం చదువుకున్న అంశంలోనికి మనం వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏమై ఉన్నాడో కూడా
ఆయన దగ్గర ఉండి ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాల్లో మొట్టమొదటి అద్భుత కార్యం లేక సూచక్రియను గురించి భక్తుడైన యోహాను ఇందులో పొందుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చదువుకున్నాం. ఈ సంగతులన్నింటినీ మనం ఆలోచన చేసి ముందుకు సాగుదాం. ఒకటొకటిగా వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. ఈ కానా అనేది గలిలయ ప్రాంతానికి సంబంధించినది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు నజరేతులో ఉన్నారు. కానాకు నజరేతుకు దాదాపు 15 కిలోమీటర్ల దూరం. ఈ 15 కిలోమీటర్లు వారు ఎలా వచ్చారో తెలియదు. మరి వారు పడవలో వచ్చారో, నడుచుకుంటూ వచ్చారో, లేక ఆ దినాల్లో వాహనాలైనటువంటి గాడిదలు కూడా ఉన్నాయి, గాడిదల మీద వచ్చారో మనకు తెలియదు. కానీ ఆ కానాలో జరిగేటటువంటి ఆ వివాహానికి హాజరయ్యారు మరియా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు, ఆయన శిష్యులు. కానాలో జరుగుతున్నటువంటి వివాహాన్ని మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక విధంగా అక్కడ ఎవరి వివాహమో స్పష్టంగా రాయబడలేదు. కానీ ఒక వివాహానికి అనే మాట మనం చూస్తున్నాం. 3వ దినము అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఏంటి ఈ 3వ దినం? రకరకాలుగా దీని గురించిన ప్రస్తావన. ప్రభు కానా అను ఊరిలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉండి అక్కడ ఆ వివాహంలో పరిచర్య చేస్తూ ఆ 3వ దినమున అన్న ఆలోచన ఆ కోణంలో ఒక విధంగా మనం ఆలోచన చేయవచ్చు. అలాగే ప్రభు పరిచర్య ప్రారంభించి ఆ మొదటి దినాన్న, 2వ దినాన్న, లేక 3వ దినం, ఇది 3వ దినము కావచ్చు. ఇలా రకరకాలుగా మనం ఆలోచన చేయవచ్చు. కానీ వాస్తవంగా మనకి ఏది తెలియదు. కానీ భక్తుడైన యోహాను 3వ దినమున అనే మాటను పదాన్ని ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు, యేసు ప్రభుల వారి యొక్క తల్లి మరియా, అలాగే ఆయన శిష్యులను ఆ వివాహానికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. 2వ వచనంలో మాట మనం గమనిస్తాం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి, ఇక్కడ యేసు తల్లి అక్కడ ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే ముందుగానే ఆ వివాహానికి యేసు తల్లి అక్కడ చేరుకొని ఉంది అనే మాట మనకు అర్థమవుతుంది. తర్వాత మిగిలిన భాగాన్ని మనం చదివితే యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అనే మాట మనం చూస్తున్నాం. మనం ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క తల్లి అయిన మరియకు వివాహానికి సంబంధించిన వారు బంధువులై ఉండవచ్చు, లేక స్నేహితులై ఉండవచ్చు. ఏది ఏమైనా ఆ వివాహానికి ముందే వెళ్ళింది మరియా. వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాలన్నీ అప్పగింపబడినట్లుగా మనం చూస్తున్నాం మరి కదా. అందుకే యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ద్రాక్షారసం అయినప్పుడు ద్రాక్షారసం అయిపోయిందని చెప్పుచున్నట్లుగా మనం చూస్తాం. ఆ మాటలు ముందున్నాయి, చదువుకుందాం. చూడండి 3వ వచనం. ద్రాక్షారసమైన అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, నిజంగా ఆయా వివాహాల్లో కావచ్చు, కొన్ని కార్యక్రమాలు, ఫంక్షన్స్ మనం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతూ ఉంటుంటాం. అలాంటి సమయాల్లో ముఖ్యంగా భోజనాలు, అంతకంటే ముందు వచ్చిన వారికి ఆతిథ్యం. ఎవరైనా వివాహానికి కానీ అలాగే కార్యక్రమాలకు కానీ వచ్చినప్పుడు వారికి మొట్టమొదటిగా ఏం చేస్తుంటాం? కాఫీ కానీ టీ కానీ
లేక ఏదైనా పానీయాన్ని కానీ వారికి ఇవ్వడం ఆనవాయితీగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనకు సంభవించాయంటే ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో నుంచి మనకు ఇవన్నీ కూడా అలవాటైపోయాయి. ఏది ఏమైనా అది ఓ పద్ధతిగా మనం చూస్తున్నాం. ఆ పద్ధతిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉన్నది. వివాహానికి అనేక మందిని ఆహ్వానించారు. ఆహ్వానించబడినటువంటి వారికి ఏం చేస్తున్నారు? ద్రాక్షారసాన్ని అందిస్తూ ఉన్నారు. ద్రాక్షారసం అందిస్తూ ఉంటుండగా మధ్యలో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పినప్పుడు ఏం జరిగింది చూడండి. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదని. అసలు యేసు ప్రభువుల వారికి ద్రాక్షారసానికి సంబంధం ఏమైనా ఉన్నదా? వాస్తవానికి అయితే లేదు. అయితే మనం ఒకటి గుర్తించాలి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏమై ఉన్నారో మరియకు మాత్రమే తెలుసు. ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలడని నమ్మినటువంటి మరియను మనం చూస్తాం. ఎందుకంటే మరియతో గర్భమున ప్రభువైన యేసుక్రీస్తుల వారు పడక మునిపే ఇదిగో నీవు కన్యకమైనటువంటి మరియతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక దూత ఏమన్నది, గబ్రియేల్ దూత, నీవు ఒక గర్భవతి కుమారుని కందువు అని చెప్పారు. అంటే నీ కడుపున పుట్టబోవాడు ఎలాంటి వాడట? ఎలాంటి వాడు? సర్వోన్నతుడైన, చూడండి లూకాసు వార్త కదా, లూకాసు వార్త 1:32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఈ విషయం ఎవరికి తెలుసు? మరియమ్మకు తెలుసు. ఎందుకంటే గబ్రియేల్ దూత ద్వారా ఏం చెప్పింది? నీ కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పింది. అయితే ప్రభువు ఈ కార్యం చేస్తాడని నమ్మి ఏం చేస్తుంది? ఆ పరిచర్యను ప్రభువుకు అప్పగిస్తూ ఉన్నది. ఆ పరిచర్యను ప్రభువుకు అప్పగిస్తూ ఉన్నది. అలా అయితే ప్రభు ఏమంటున్నాడు? అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన చేసేటటువంటి కార్యానికి ఇంకా సమయం రాలేదు అని చెబుతూనే ఏమన్నాడు? ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేడు అని ప్రభువుకు చెప్పింది ఆమె, ఇలాగ ద్రాక్షారసం అయిపోయిందని. అయితే నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని చెప్తానే ఆమె సైలెంట్గా ఏం చేస్తూ ఉంది? పరిచారకులను చూసి వారితో చెప్తా ఉంది, మీరు యేసు ప్రభువుల వారు ఏమైతే చెప్తారో అది మాత్రమే చేయండి, ఆయనతో ఏం మాట్లాడకూడదు ఎక్కువగా అన్నట్లుగా చెప్తుంది. అలా అయితే యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండేవి. యూదుల శుద్ధీకరణే కాదు, అక్కడ నుంచి మనందరికి కూడా ఆ కల్చర్ వచ్చింది. తెలుసు కదా, పూర్వ దినాల్లో ఆ కల్చర్ ఉండేది, ఇప్పుడు లేదు. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఏం చేసేవాళ్ళం? బయట బకెట్లో నీళ్లు పోసి ఒక చెంబు పెట్టి ఉంచేవాళ్ళం. వాళ్ళకు కూడా చెంబుతో నీళ్ళు అందించేవాళ్ళు. నేను కూడా అందించాను, నా జ్ఞాపకమే. ఈ దినాల్లో లేదు ఆ పద్ధతి. ఇంట్లోకి రండి, బాత్రూంలోకి వెళ్ళండి, మా వాళ్ళు కాళ్ళు కడుక్కోండి అని చెప్తాం. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. బయటనే ఏమైనా పాదాలకు చెడు క్రిములు అంటుకొని ఉంటాయని నేటి దినాల్లో కూడా, కరోనా దినాల్లో మనం అదే పని చేసాం కదా. కరోనా దినాల్లో మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మొత్తం అన్నీ తీసేసి స్నానం చేసి లోపలికి వెళ్ళాలి. శుభ్రత మంచిదే, ఆ దినాల్లో ఉన్నటువంటి పద్ధతి, అది గొప్ప పరిచర్య, లేక మంచి శుభ్రత పాటించినట్లుగా ఆ దినాల్లో మనం చూస్తాం. ఈ దినాల్లో అయితే మనం పాటించలేదు. టెక్నాలజీ పెరిగింది కానీ పాత పద్ధతులు ఏమైపోయినాయి? మరుగున పడిపోయాయి. అయితే ఈ 6 రాతి బాణులు అక్కడ
యూదులు ఏం చేశారంటే ఆ దినాల్లో కూడా ఎవరైనా వస్తే శుద్ధీకరణ ఆచార ప్రకారం వారందరూ ఎవరు వస్తే వారు ఏం చేయాలి, ఆ బాణలో నీళ్లు ముంచుకొని కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని లోపలికి వెళ్ళవలసిన వారుగా ఉంటున్నారు. అది ఆ దినాల్లో ఆ యొక్క ఆచారం కొరకు ఆ యొక్క రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. అయితే ఆ రాతి బాణల్లో ఉంచబడినటువంటి నీళ్లను మనం చూస్తాం. 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఈ 6 రాతి బాణల్లో వారు ఏం చేశారంటే నీళ్ళను నింపమని ప్రభువు చెప్పినప్పుడు వారు అంచుల మటుకు నీళ్లతో నింపారు. నీళ్లతో నింపినప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ముఖ్యంగా ఇక్కడ ఆగుదాం. 6 రాతి బాణలు, ముఖ్యంగా ఈ 6 రాతి బాణలు మానవుని జీవితాన్ని చూపిస్తూ ఉన్నాయి. 6వ దినాన్న దేవుడు ఏం చేశాడు? మానవుని కలుగజేశాడు. అలా అయితే ఈ 6 రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 రాతి బాణలో ఏం చేశారు? నీళ్లు పోశారు. అక్కడ ఆగి మరలా ముందుకు సాగుదాం. 9వ వచనం, వారు తీసుకొని పోయి 9వ వచనం, ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇక్కడ మంచి ద్రాక్షారసం ఎలా వచ్చింది? ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యంగా మనం చూస్తున్నాం. ఆయన చేసిన సూచిక కార్యంగా మనం చూస్తూ ఉన్నాం. అలా అయితే నీళ్లతో నింపబడినటువంటి ఆ రాతి బాణల్లో ఆ నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షారసం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నీళ్ళు ఆ రాతి బాణల్లో నింపడానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే రాతి బాణలు మానవుని యొక్క జీవితాలను సూచిస్తూ ఉంటుండగా రాతి బాణలు ఏం చేశారు? నీళ్లు పోశారు. అలా అయితే దేవుని వాక్యము అందులో పోయబడి ఉండుట అనేది మనం చూస్తున్నాం. మానవుని యొక్క జీవితంలో దేవుని వాక్యం అవసరమైంటున్నది. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే నీళ్ళు ఏమైపోయాయి? ద్రాక్షారసంగా మారిపోయాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ద్రాక్షారసాన్ని ఎందుకు యూదులు తాగుతారంటే సంతోషంగా ఉండడానికి. ద్రాక్షారసానికి గుర్తుగా సంతోషం. అలా అయితే సంతోషాన్ని మనకు సూచిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క అద్భుతాన్ని చూసి ఏం జరిగిందో 11వ వచనం మనం చూస్తున్నాం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశాడు. ఇది మొదటి సూచక్రియ, మొదటి అద్భుత కార్యం. ఈ భక్తుడే మొదటి అధ్యాయంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటూ ఎన్నో సంగతులు ప్రభువును గురించి రాయాలనుకున్నాడు. కానీ వ్రాస్తే ఏం జరుగుతుందట? ఈ భూలోకముందైనా కూడా ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వివరించి వ్రాసిన ఎడల, చూడండి చివరి అధ్యాయంలో చివరి మాటగా ఆ మాట భక్తుడైన యోహాను వ్రాసినట్లుగా మనం చూస్తాం. చూడండి 25వ వచనం, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అతని అభిప్రాయం చెప్పాడు.
యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు ఎన్నో లెక్కకు మించి ఉన్నాయి. వాటిని వివరంగా రాసిన ఎడల ఆ భూలోకంలో అట్టి పుస్తకాలను పెట్టుకోవడానికి స్థలము చాలదని అతని యొక్క అభిప్రాయం, అతనికి మనసులో తోస్తున్న అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు ఆయన చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఎంతోమంది ఆయన మహిమపరచడానికి ఆయన విశ్వాసం ఉంచారు. దేవుడు మహిమపరచబడి అనేకులు ఆయన విశ్వాసం ఉంచారనే మాట మనం 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మనం 3 మాటలను ఆలోచించవచ్చు. ప్రభువు ఈ యొక్క అద్భుతాన్ని చేయడానికి గల కారణం ఏమిటి? ఈ కారణం మనం ఆలోచన చేసినప్పుడు మనం ఇందులో నుంచి 3 సంగతులను మనం ఆలోచన చేయవచ్చు. ఏంటి ఆ సంగతులు? ఇంతవరకు 11 వచనాల వివరణ మనం అందుకున్నాం, మనం విన్నాం. ఇందులో నేను మెన్షన్ చేయలేదు, కానీ మీరంతకు మీరు వాటిని గ్రహించి ఉంటారని నేను ఆశించాను. వాటిని మనం ఆలోచన చేద్దాం. ప్రభువు మీరంతకు మీరే చెప్పడానికి నేను వాక్యం అందించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభువు ఆ వివాహానికి ఏం చేయబడ్డాడు? ఆహ్వానించబడ్డాడు. ప్రభువు ఆ వివాహానికి ఆహ్వానించబడ్డాడు. తదుపరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు జరిగిన సంఘటన మనం ఆలోచన చేస్తున్నాం. మరియ వచ్చి ప్రభువుతో ఏం చెప్తా ఉంది? ద్రాక్షారసం అయిపోయింది అన్నది. ద్రాక్షారసం అయితే ప్రభువుకి ఏం సంబంధం? ప్రభు ఏమన్నా వింది అధికారా, యజమాని? కాదు కదా. అయితే ప్రభువు సంగతి మరియ ఎరిగింది కాబట్టి మరియకు తెలుసు, కానీ మనకు తెలియదు. సరే, మంచి. ఏం జరిగింది? ఆమె ఆ మాట చెప్పింది. శిష్యులకు కూడా ఏం చెప్పింది? నాతో నీకేం పని అన్నప్పుడు శిష్యులకు కూడా మీరు ఆయన ఏది చెప్తాడో అది చేయండి. మరి వచ్చి ఏం చెప్పింది? ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్? మరియే ప్రభువుకి ఏం చేసింది? అవకాశం. సరే, ఏదో ఒక కోణంలో ఆలోచన చేయవచ్చు. పరిచర్య, అక్కడ ఉన్నటువంటి పరిచర్యను ప్రభువుకు అప్పగించింది. ఏం చేసింది మరియా? పరిచర్య, ముందు జరగబోయే పరిచర్య ఆగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువుకు అప్పగించాలి. ఇక 3వది, శిష్యులకు ప్రభువు ఏం చెప్పాడు? ఆ రాతి బాణల నిండా నీళ్లు పోయండి అన్నారు. వాళ్ళు ఏం చేశారు? అంచుల మట్టుకు నింపారు. ఇక్కడ ఒక సంగతి ఆలోచన చేద్దాం. ఏం చేశారు వాళ్ళు? పదం మనం ఆతో వస్తున్నాం. ఆహ్వానించడం, ఇంకా అప్పగించడం, ఇంకొకటి ఆతోనే. అనుసరించడం లేక అవలంబించడం, ఈ పదాలు వెతుక్కున్నాం. వారు ఏం చేశారు? ప్రభువు చెప్పినప్పుడు వారు అవలంబించారు. అవలంబించినప్పుడు వారు చూసిన గొప్ప కార్యం ఏంటి అని మనం చూస్తే, ద్రాక్షారసంగా నీళ్లు మార్చబడుట. నీళ్ళు ఎక్కడైనా ద్రాక్షారసంగా మార్చబడినట్లుగా మనం ఎక్కడ చూడలేదు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు వచ్చేటప్పుడు నీళ్లు రక్తంగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినటువంటి కానా విందులో మనం గమనిస్తున్నాం.
సరే, ఏది ఏమైనా ఏ కార్యములో అయినా మొదటగా మన ప్రభువు ఉండాలి. ప్రతి కార్యమునందు ఏం చేయాలి? మనం ప్రభువును, నిన్న విజ్ఞాపన కూడికలో కూడా మనం విన్నాం, ప్రభువును సంతోషపెట్టున్నదిగా ఉండాలి. ప్రభువు మీద ఆనుకున్నప్పుడే ఆయన సంతోషపడతాడు. మరి ఏం చేసింది? పని అప్పగించింది. శిష్యులు ఏం చేశారు? ఆ పనిని అవలంబించారు, అనుసరించారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అనుసరించినప్పుడు అద్భుతం జరిగిపోయింది. ఇంతే మన పాట. అవలంబించినప్పుడు అద్భుతాలు చూస్తాం. ప్రభువును మన జీవితాల్లోనికి ఆహ్వానించినప్పుడు అద్భుతాలు మనం చూస్తాం. ఏంటి అద్భుతం? వాక్యము ఆ బాణల్లో పోయబడింది. అలా అయితే ఆ బాణలు మనమే. ఆ వాక్యం ఇతరులకు పంచేటప్పుడు ఎలాగుంది? సంతోషకరంగా మారింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తుల వారే వాక్కు అన్నారు కదా భక్తుడైన యోహాను. అదే సువార్తలో మొదటి అధ్యాయం రాశారు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఆ రాతి బాణలో పోయబడి. అలా అయితే యేసు ప్రభువుని అంగీకరించిన మనం, రక్షణ పొందిన మనం, మన జీవితాల్లో అద్భుతం చూడాలంటే మనలో ఉన్నటువంటి ఆ నీళ్ళని ఏం చేయాలి? ఆ యొక్క విందులో ఉన్నటువంటి ప్రజలందరికీ పంచిపెట్టారు. పంచిపెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అనేకులు సంతోషించాలి. మనం మాత్రమే కాదు, అనేకులు సంతోషించాలి. అంటే ఒక విధంగా డిస్పాచ్ అవ్వడం. మనలో ఉన్నటువంటి వాక్కు ఏం కావాలి? అందరికీ పంచడం. పంచితే ఏమవుతుంది? వారు కూడా సంతోషిస్తారు. ఆ విందు ప్రధాని కూడా సంతోషించాడు, ఆనందించాడు. అందరూ మొదట మంచి ద్రాక్షారసమే పోస్తారు. మత్తుగున్న తర్వాత ఏం చేస్తారు? జబ్బు ద్రాక్షారసం పోస్తారట. అంటే ఎట్లా ఉన్న మత్తు అయిపోయింది కదా, ఇక ఎట్లా ఉన్నా తాగేస్తాం అన్నట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రభు ఇలాంటి విందులకు వెళ్తాడా అన్న ఆలోచనలో కూడా మనం ఆలోచించాలి. ఆ కోణంలో కూడా ఆయన అలాంటి విందు అక్కడ జరగలేదు. కానీ వాస్తవంగా ఆ విందు ప్రధాని అలా ప్రస్తావించాడు. ద్రాక్షారసం అనేది మనం ఈ రోజుల్లో మనం తీసుకుంటున్నామే, అలాంటి వైన్ కాదు, మరుగుబెట్టినది కాదు, అది మత్తెక్కించేది. దేని వాక్యం మనం చూస్తున్నాం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది. ద్రాక్షారసంలో రకాలు ఉన్నాయి కనుక గ్రేప్ వైన్లో చాలా రకాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనా ఇది మత్తు కలిగించేది కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభు అలాంటి చోటికి వెళ్ళడు అనే విషయాన్ని గుర్తించాలి. ప్రభు అల్లరికి కర్త కాడు అనే విషయాన్ని కూడా గుర్తించాలి. ఎన్నో సంగతులు ఇందులో దాచబడి ఉన్నాయి. అలా అయితే ఇందులో ముఖ్యంగా చివరిగా ఒక పాయింట్, 3 పాయింట్లు మనం బయట పెట్టుకున్నాం. ఏంటి? ప్రభువు ఆహ్వానించుట, ప్రభువుకు అప్పగించుట, ప్రభువు చెప్పిన పనిని అవలంబించుట, అనుసరించుట లేక ఆచరించుట. ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. ప్రభువు ఆ యొక్క వివాహానికి ఎందుకు వచ్చాడు? ప్రశ్న అందరికీ. ప్రభువు ఆ వివాహానికి ఎందుకు వచ్చాడు? ఆహ్వానించి అవన్నీ అయిపోయాయి. ఎందుకు వచ్చాడు? ప్రభువు చాలా చోట్లకు వెళ్ళాడు తనంతకు తానే. ఎందుకు వెళ్ళాడు? ఆతోనే ప్రారంభమవుతుంది. ముందుగానే ఆ విందులో ద్రాక్షారసం అయిపోతుందని ప్రభువుకు తెలుసు. అనేక వివాహాలు జరిగాయి,
ఈ వివాహం మాత్రమే ఎందుకు ఇందులో పొందుపరచబడింది? మనం ఆలోచించేద్దాం. జనరల్గా ఆ విందులో ఒక కొరత ఉంది, లేక ఒక అక్కర ఉంది. అక్కర తీర్చడానికి ప్రభు ఆ వివాహానికి వెళ్ళాడు. ఏముంది? అక్కర ఉంది. అలా అయితే ప్రభుకి ఏం తెలుసు? అక్కరని ఎరిగిన వాడు ఆయన. మన జీవితాల్లో కూడా మన అక్కర్లు ఏమిటో మన ప్రార్థనలో ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాం కదా. మన అక్కర్లు ఏమిటో ఆయనకు తెలిసినవాడు. మన అవసరతలు ఆయనకు తెలుసు. ఆయన అక్కరని ఎరిగి మన జీవితాలను ప్రభావితం చేస్తాడు. అలా అయితే కొంతమంది అక్కరలను దైవ గ్రంథంలో ఉంచి చూపించి దేవుని వాక్యంలో మనం ముందుకు సాగుదాం. యోహాను సువార్తలోనే ఇంకొక అక్కర సమరయ స్త్రీ 4వ అధ్యాయంలో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సమరయ స్త్రీ ఎలాంటిది అని మనం చూస్తే 5 పెనిమిట్లను కలిగి ఉన్నదని ప్రభువు హెచ్చరిస్తాడు. ఇప్పుడున్నటువంటి పెనిమిటి నీ పెనిమిటి కాదు అని హెచ్చరిస్తాడు. ఈ సంగతులన్నీ విన్నది ప్రభు అక్కడ మధ్యాహ్న సమయంలో యాకోబు యోసేపుకి ఇచ్చినటువంటి బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎన్ని గంటలకు? దాదాపు 12 గంటలకు. ఎండవేళ. ఆ స్త్రీ ఆ బావికి ఆ ఎండవేళనే నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. నిజానికి పొద్దున్నే మేము మా కాలంలో అయితే పొద్దున్నే నీళ్ళకు వెళ్ళేవాళ్ళం, బావికి చేదుకొని వచ్చేవాళ్ళం. బావిలో కూడా నీళ్ళు చేదుకొని వచ్చేవాళ్ళం. కానీ ఈ స్త్రీ ఎప్పుడు వెళ్ళింది? మధ్యాహ్నం వెళ్ళింది, ఎండవేళ. ఎందుకు వెళ్ళింది? కారణం, ఆమె అవమానంగా ఫీల్ అవుతా ఉంది. ఎందుకంటే ఆమె ప్రవర్తన బాగలేదు. ఆ ప్రవర్తనను బట్టి, ఆమె చేసే క్రియను బట్టి ఆమె అవమానం కలుగుతుందేమో అన్న ఆలోచనతో మధ్యాహ్న సమయం, ఎవరు ఉండరు కదా మధ్యాహ్న సమయంలో, అది భోజనం వండుకునే సమయం, భోజనాలు తయారు చేసుకునే సమయం, సిద్ధపరచుకునే సమయం. ఆ సమయంలో ఆ స్త్రీ బయట నీళ్ళకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అదే సమయంలో ప్రభు ఆ బావి దగ్గర కూర్చున్నాడు అని అంటే అర్థం ఏంటి? నీళ్ళకి వెళ్ళాడా? మరి ఏ దానికి వెళ్ళాడు? ప్రభు అక్కడ ఎందుకు కూర్చున్నాడు? సమరయ స్త్రీ యొక్క అక్కరనరిగిన వాడు. ఏమక్కరా? ఆమె పాప జీవితంలో ఉంది, పాప జీవితంలో ఉండి పాప జీవితంలో జీవించి అలాగే చనిపోతే నిత్య నరకాగ్నికి వెళుతుందని అందరి అక్కర ఎరిగిన వాడే. కానీ ఆయన కొంతమంది జీవితాలను ప్రభావితం చేయడానికి, ఊర్లోనే ప్రభావితం చేయడానికి ఆయన ఎవరిని ఎలాగ వాడుకోవాలో ఆయన తెలుసు. సమరయ స్త్రీ యొక్క అక్కరత ఎరిగిన వాడుగా ఆ మధ్యాహ్న వేళ ఆయనకు నీళ్ళు దప్పిక కాలేదు, ఏం దప్పిక కాలేదు. అక్కడ కూర్చున్నాడు, నీళ్ళు ఇమ్మన్నాడు. మీరు యూదులు కదా, నేను సమరయం, అంటరాని దాని నేను మీకు నీళ్ళు ఎలాగో అందించగలను అన్నట్లుగా మాట్లాడు. నేనిచ్చే జలం నీవు త్రాగితే అవి నిత్య జీవాన్ని ఇస్తాయని ప్రభు మాట్లాడాడు. సరే, ఏది ఏమైనా ప్రభువును గూర్చిన సంగతులన్నీ తెలుసుకొని ఆమె తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఎరిగి ఆయన నేను ఎవరు అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఆయన 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, అంటే మెస్సియా వస్తాడని ఆమెకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయరని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె కుండ వదిలి ఊరిలోనికి వెళ్ళిపోయింది. యేసు ప్రభువును ఎలా తెలుసుకుంది? ఆమె జీవితంలో జరిగినటువంటి సంఘటనను ప్రభువు గుర్తు చేశాడు. అందుకే ఆమె ప్రభువుని తెలుసుకుంది. ఆయన ఇచ్చే జలమట అవి నిత్య జీవాన్ని కలుగజేసేవి అనే విషయాన్ని కూడా ఆమె విన్నది. వెంటనే ఊర్లోకి పోయి ఆయన చెప్పిన సంగతులన్నీ తెలియజెప్పి అనేకులను ప్రభు వైపు నడిపించినట్లుగా, ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా అనేకులు వచ్చి ప్రభు యొక్క మాటలు స్వయాన విని
వారు ప్రభువునందు విశ్వాసించిన వారుగా మనం చూస్తున్నాం. ఆమె అక్కరను మాత్రమే కాదు, సమరయ ప్రాంతంలో వాస్తవానికి సువార్త కూడా చెప్పడానికి వీలు లేకుండా ఉండేది. అలాంటి ప్రదేశానికి ప్రభు వెళ్ళాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి అవసరత ఏమిటో ఎరిగిన ప్రభువుగా మనం చూస్తున్నాం. అనేకులు ఆయనను విశ్వాసించి రక్షణ పొందిన వారుగా మనం చూస్తున్నాం. ఆ ఊరిలో వారు అందరూ పిలువగా 2 దినాలు అక్కడే ఉండి వారితో గడిపి వచ్చినట్లుగా మనం చూస్తాం. సరే, ఇక్కడ సమరయ స్త్రీ యొక్క అక్కరతను ఎరిగినవాడు. కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ఆ విందు యజమానికి అవమానం, ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలని ఆ విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ అక్కరను ఎరిగిన వాడుగా మన ప్రభువును చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా మనం ఆలోచించేద్దాం. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయంలో మరొక వ్యక్తి కనపడతాడు. ఎవరు ఆ వ్యక్తి? జక్కయ్య. జక్కయ్య అక్కర మామూలుగా జక్కయ్య ఎందుకు వచ్చాడు అక్కడ? యేసు ప్రభును చూసి పోదాంలే అనుకున్నాడు. యేసు ప్రభును చూసి పోదాంలే అనుకున్నాడు. ఏం జరిగింది? సంతోషం కలిగి ఆనందించాడు. ఎలాగూ? రక్షణ. ప్రభు, నీవు కూడా అబ్రహాము కుమారుడవే అని చెప్పాడు. చూసి పోదాంలే అనుకుంటే తన జీవితంలో ఒకవేళ చూసి అలాగే ఇంటికి పోయింటే ఏమైంది? తన పాప జీవితంలో ఉండి పాప జీవితంలో జీవించి చనిపోతే నిత్య నరకాగ్నానికి వెళ్ళేవాడు. ఏం జరిగింది? దేవుడు ఆశ్చర్యంగా అతని ప్రత్యక్షమై ఏం చేశాడు? జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు. జక్కయ్య ఏం చేశాడు? హ్యాపీనెస్, సంతోషంగా ఫీల్ అయ్యి సంతోషంగా త్వరగా దిగి వచ్చి ప్రభువుని ఇంట చేర్చుకున్నాడు. ఇంటి వారు రక్షణ పొందారు. ఇంటి వారికి సంతోషం. జక్కయ్య ఇంకా ఏం చేశాడు? 4 గంటలు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకొని ఉంటే 4 గంటలు చెల్లిస్తా అన్నాడు. ఒక అంతే వారి దగ్గర తీసుకున్నారు కదా. 4 గంటలు తీసుకున్నప్పుడు వారు ఎలా ఉంటారు? ఎలా ఫీల్ అయి ఉంటారు? సంతోషంగా ఉంటారు కదా. ఒక అంతకు 4 గంటలు వచ్చిందంటే వాళ్ళ హ్యాపీనెస్. ఇంకా అనేకులకు అలాగూ తిరిగి సొమ్ము ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును కలిగి ఉండే భాగ్యాన్ని ఆ సమయంలో జక్కయ్యకు దొరికింది. అంటే జక్కయ్య అవసరత ఏమిటో ప్రభువు ఎరిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఆ అవసరత జక్కయ్య జీవితంలో తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే దైవగ్రంథంలో ఎన్నో సంగతులు మనం గమనించవచ్చు. అలా అయితే ఇంకా అక్కరత ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. అలా అయితే ప్రభువు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? ప్రతి ఒక్కరి అక్కరతను ఎరిగినవాడుగా, అందరినీ సంతోషింపజేయాలని ఆయన ఎరిగినవాడుగా. లూకా సువార్తలో ఏముంది? దూత ఏం తెలియజేస్తూ ఉంది? గొర్రెల కాపరులకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు బెత్లెహేములో ఆయన జన్మించినప్పుడు ఆయన గూర్చిన సంగతి గొర్రెల కాపరులకు, అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే 2వ అధ్యాయం లూకా సువార్త ఏముంది అక్కడ? 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ప్రభువు? మహాసంతోషకరమైన శుభవర్తమానం అందించడానికి. మనం సంతోషంగా లేమా? ప్రజలందరికీ అన్నాడు. శారీరకంగా ఈ లోకంలో కొన్ని అవసర అక్కర్లు తీర్చుకుంటూ తాత్కాలికమైన సంతోషం కలిగి ఉన్నవారం మాత్రమే కానీ శాశ్వతంగా సంతోషం కలిగి ఉన్నవారు మాత్రం కాదు. శాశ్వతమైన సంతోషం కలిగి ఉండే ఆ గొప్ప భాగ్యం ప్రభు ఆ అక్కరతను మనలో నుంచి ఎరిగినవాడు. అయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. ఇంకా మన అక్కరత ఏమైనదో మనం చూస్తాం. మనం ఎలాంటి వారం? తాత్కాలికంగా ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వారమే కానీ
శాశ్వతంగా ఆనందాన్ని అనుభవించే వారంగా లేము అన్న విషయాన్ని ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుల వారు లోకానికి ఎందుకు వచ్చారు? అందరికీ సంతోషాన్ని కలుగజేసే విషయాన్ని తెలపడానికి, లేక అక్కరతను సంతోషం లేని స్థితిని మార్చివేయడానికి, సంతోషాన్ని కలిగించడానికి, ఆ అక్కర తీర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు పాపును రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను అనే మాట కూడా మనం చూస్తున్నాం. అంటే పాపులు చనిపోతే ఏమైపోతారు? నిత్య నరకాగ్నుడానికి వెళ్తారు. పరలోకం అవసరమైతే నరకానికి వెళ్తున్నటువంటి వారిని ఏం చేస్తున్నాడు? పరలోకానికి దారి చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. భక్తుడైన యోహాను కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి ఒక మాట సంబోధించిన విధానాన్ని మనం గమనించవచ్చు. యోహాను సువార్తలోని ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తుల వారిని చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువుల వారి గురించి సంబోధన మనం చూస్తాం. అలా అయితే మన పాపాలన్నిటినీ మోసుకొని పోవడానికి, మన పాపాలు మోసుకొని పోతే నిత్య నరకాగ్నుడానికి వెళ్తాం. అయితే ఈ అక్కరత ఎరిగినవాడు, ఈ అవసరత ఎరిగినవాడుగా మన ప్రభువుల వారిని మనం చూస్తున్నాం. ఆయన ఎలాంటి వాడైనాడు? అలాంటి స్థితిలో ఆయన ఉండకూడని, లేక విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అని మనం చూస్తాం. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలు. సరే, ఇంకొక మాట కూడా మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఆ దినాల్లో బెత్లెహేములో జనసంఖ్య క్యాల్కులేట్ చేయడానికి ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దినాల్లోనే ప్రభు అక్కడ జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకేం లేదు? స్థలము లేదు. ఆయనకు స్థలము లేదు కదా, బిడ్డను పండబెట్టుకోవడానికి స్థలము లేదు. అందుకే పశువుల తొట్టి ఒకటి చూసి అక్కడ పొత్తిగుడ్డలు వేసి ప్రభువును పరుండబెట్టారు. అందుకే ఇక్కడ ఆయన ధనవంతుడై ఉండి ఎలా ఉన్నాడు? దారిద్ర్యము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. అలా అయితే ఆయన ధనవంతుడే, వాస్తవానికి ఆయన శ్రీమంతుడే, ఆయన సర్వాధిపతి, ఆయన సర్వాధికారి, ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆ ధనవంతుడైండి కూడా దారిద్ర్యతను మనం ఏం అనుభవిస్తున్నాం? దారిద్ర్యత ఏంటి? డబ్బు లేక దారిద్ర్యత కాదు. దేవుని సన్నిధానంలో పాపము ఒప్పుకొనక దరిద్రము కలిగి ఉన్నాం. పాపంలో ఉండి పాపంలో చనిపోతే నిత్య నరకాగ్ని అనే దరిద్రతలోనికి వెళ్ళిపోతాం. ఆ దరిద్రత నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన కొరకు దరిద్రుడై వచ్చాడు. మనం దరిద్రతలో ఉన్నాము అని ఆయనకు తెలుసు. ఆ అక్కరత మనం కలిగి ఉన్నామని ప్రభువుకు తెలుసు. ఆ అవసరత మనం కలిగి ఉన్నామని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ధనవంతుడై ఉన్నా కూడా దరిద్రుడుగా మన మధ్యకు వచ్చాడు. మన దారిద్ర్యతను దులిపివేయడానికి, మన దారిద్ర్యతను తీసివేయడానికి, మన దరిద్రత నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఈ లోకానికి వచ్చి మన దారిద్ర్యతను తీసివేయ నిమిత్తం ఏం చేశాడు? మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన కలువరిశిలుడు ఒక్కగానొక్క బలిగాను అర్పణగాను అర్పించుకొని ఆకాశమునకును భూమికి మధ్యన 3 మేకల తో ఆయన గృచ్చపడి ఆ శిలువలో వేలాడబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా మన కోసమే కదా, మన అక్కరత ఎరిగినవాడు కదా. ఆయన మన అక్కరతను ఎరిగి, మన అవసరతను ఎరిగి పరమము వీడి భూమండలానికి దిగి వచ్చాడు. అలాగైతే నిజంగా ఆయన ఎందుకు వచ్చాడో మనం తెలుసుకున్నామా? ఆయన ధనవంతుడే, ఆయన సృష్టికర్తే, సమస్తము ఆయనవే.
ఆయన మన కోసం దరిద్రుడైనట్లుగా, ఆయన మన కోసం దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కానా వివాహానికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఏంటి అని మనం చూస్తే అక్కడ ఒక కొరత ఏర్పడింది. కొరతలో ఆయన ఉండే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన కొరతలో ఉన్నటువంటి వాడు ఆ కొరతను తీర్చి సంతోషపరిచేవాడు. అలా అయితే మన జీవితాల్లో ఒకప్పుడు కొరత ఉండేది. పాపంతో మన జీవితాన్ని నింపుకొని పాపంలో జీవించి చనిపోయి ఉంటే నిత్య నరకాగ్నికి వెళ్ళేవారు. అలాంటి దుస్థితి నుంచి దేవుడు తప్పించడానికి, మన కొరతను తీర్చడానికి ప్రభు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి మన కొరతను తీర్చి మన హృదయాల్లో ఏం చేశాడు? వాక్యము నింపాడు. వాక్యంతో ఏం చేయాలి? అనేకులకు వారు పంచారు కదా, మనం కూడా పంచాలి. పంచినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయిపోయారు? సంతోషంగా ఉన్నారు. అలా అయితే ప్రజలందరికీ సంతోషకరమైన సువార్తమా. అలా అయితే మనం కలిగి ఉన్నాం ఆ సంతోషాన్ని ప్రభువు ద్వారా. మనం అనేకులకు ఈ సంతోషాన్ని పంచాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని, దేవుని గురించిన సిలువను గురించినటువంటి వార్తను ప్రకటించాలి. ప్రకటించబడినప్పుడు అనేకులు సంతోషంతో దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ విషయాన్ని మనమందరం గుర్తించి ప్రభువు మనకి ఏదైతే అప్పగించాడో వాటిని అనుసరించి లేక అవలంబించి నడుచుకున్నప్పుడే సంతోషాన్ని లేక అద్భుతాన్ని మనం మన యొక్క జీవితాల్లో మనం చూడగలుగుతాం. దేవుడు తన మాటలు దీవించునుగా.